వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ మోసానికి మోసం. ఈ కథను రాసిన వారు ముప్పిడి రవీంద్రారెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో మాధవ శర్మ అనే ధనికుడు ఉండేవాడు. ఆయన వట్టి అమాయకుడు. కానీ అతని భార్య పార్వతమ్మ చాలా తెలివిగలది. భర్తకు అన్ని విషయాలలోనూ ఆమె సలహా ఇచ్చేది. అదే ఊళ్ళో రంగయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను పచ్చి మోసకారి. అతని ఇల్లు మాధవ శర్మ ఇంటికి ఎదురుగానే ఉండేది. ఒకప్పుడు మాధవ శర్మ తండ్రి రంగయ్య తండ్రి మంచి స్నేహితులు. వారిద్దరూ కలిసి కొంతకాలం వ్యాపారం కూడా చేశారు. కానీ వాళ్ళ అనంతరం రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేవు. దానికి కారణం రంగయ్య. మాధవ శర్మ ఆస్తి కాజేయాలని రంగయ్య చాలా ఎత్తులు వేశాడు. కానీ పార్వతమ్మ తెలివి ముందు రంగయ్య ఎత్తులు పారలేదు. ఇలా ఉండగా ఒకనాడు రంగయ్య తన ఇంట్లో పాత సామానుల గది సర్దుతూ ఉండగా ఒక కాగితం దొరికింది. రంగయ్య తండ్రి వద్ద మాధవ శర్మ తండ్రి 4,000 అప్పు తీసుకున్న తరువాత ఏనాడో ఒక పత్రాన్ని అతను రాసి ఇచ్చాడు. ఆ బాకీ ఏనాడో తీరిపోయింది. కానీ తాను రాసి ఇచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకోవటంలో మాధవ శర్మ తండ్రి అశ్రద్ధ చేశాడు. ఆయనకు రంగయ్య తండ్రి మీద పూర్తి నమ్మకం. అదీ కాక ఆ బాకీ తీరినట్టు రంగయ్య తండ్రి అప్పుడే తన పద్దు పుస్తకంలో రాసేశాడు కూడా. ఇప్పుడు ఆ పత్రం రంగయ్య కంట పడింది. దాన్ని చూడగానే రంగయ్యకు ఒక దురాలోచన కలిగింది. ఆ బాకీ తీరిపోయినట్టుగా మాధవ శర్మ దగ్గర సాక్ష్యం ఏమీ ఉండదు. ఈ పత్రం సహాయంతో అతని వద్ద మళ్ళీ 4,000 రూపాయలు రాబట్టవచ్చు. అతను ఇవ్వనని పేచీ పెడితే న్యాయాధికారి వద్దకు పోవచ్చు. ఈ ఆలోచనతో రంగయ్య ఆ పత్రం తీసుకొని మాధవ శర్మ ఇంటికి వెళ్ళాడు. కొంతసేపు అతనితో ఏవేవో కబుర్లు చెప్పి మెల్లిగా బాకీ సంగతి ఎత్తాడు. ఏనాడో లెక్కలన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు బాకీ ఏమిటని మాధవ శర్మ అతన్ని అడిగాడు. అందుకు రంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. తన తండ్రి బాకీ తీసుకొని ఇవ్వలేదని, ఈ పత్రం ఇప్పుడు బయటపడిందని చెప్పాడు. ఏనాడో లెక్కలన్నీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు బాకీ ఏమిటని మాధవ శర్మ అడిగాడు. రంగయ్య పత్రం బయట పెట్టాడు. దాన్ని చూసి మాధవ శర్మ తెల్లబోయి తన భార్యను పిలిచాడు. రంగయ్య తమ ఇంటికి రావటం చూసిన క్షణం నుంచి అతన్ని శ్రద్ధగా గమనిస్తున్న పార్వతమ్మ అతన్ని దొంగ ఎత్తు గ్రహించింది. ఆమెకు చాలా కోపం వచ్చింది. కానీ దాన్ని నిగ్రహించుకొని, రంగయ్య, నువ్వు ఈ పత్రం చూపించే వరకు మాకు ఈ బాకీ సంగతే తెలియదు. ఆ బాకీ మేం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? కానీ దీని విషయం న్యాయాధికారిని సలహా అడిగి ఆయన చెప్పిన ప్రకారం తీరుస్తాం అని అన్నది. పార్వతమ్మ ఇలా అనేసరికి రంగయ్యకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఈ విషయం ఇంత తేలిగ్గా తేలుతుందని అతను అనుకోలేదు. న్యాయాధికారి బాకీ పత్రాన్ని కాదని ఎలా అంటాడు? ఈసారి పార్వతమ్మ తన ఎత్తుకు అడ్డుపుల్ల వెయ్యలేకపోయిందనుకొని ఆమె చెప్పిన దానికి తల ఊపి రంగయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సాయంకాలం పార్వతమ్మ తన స్నేహితురాలైన న్యాయాధికారి భార్యను చూడబోయి తమకు వచ్చిన సమస్య గురించి చెప్పింది. తరువాత ఆమె దానికి ఏం చేస్తే బావుంటుందో కూడా న్యాయాధికారి భార్యకు తానే చెప్పి ఇంటికి వచ్చేసింది. న్యాయాధికారికి అతని భార్య పార్వతమ్మ చెప్పినదంతా చెప్పి సహాయం చెయ్యమని అన్నది. పార్వతమ్మ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మర్నాడు న్యాయాధికారి దగ్గర ఆయన ఏమేం చెయ్యాలో వివరంగా చెప్పింది. ఆ మర్నాడు రంగయ్య పార్వతమ్మ చెప్పినట్టుగానే న్యాయాధికారి వద్దకు పోయి తన తండ్రికి మాధవ శర్మ తండ్రి రాసి ఇచ్చిన బాకీ పత్రాన్ని చూపించి తన బాకీ తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. న్యాయాధికారి మాధవ శర్మను పిలిపించి అతనికి పత్రం చూపించి ఆ బాకీ మాట ఏమిటని అడిగాడు. అందుకు మాధవ శర్మ ఇలా చెప్పాడు. మా తండ్రి రంగయ్య తండ్రి వద్ద అప్పు తీసుకున్న మాట నిజమే. కానీ ఆయన తీసుకున్నది 4,000 కాదు, 6,000. అందుకు దాఖలాగా మా తండ్రి రాసిన పత్రం మా ఇంట్లో దొరికింది.
ఆ పత్రాన్ని బట్టి నేను రంగయ్యకు 6000 ఇవ్వవలసి ఉంటుంది. ఇలా అని మాధవశర్మ ఒక బాకీ పత్రాన్ని న్యాయాధికారికి ఇచ్చాడు. న్యాయాధికారి ఆ పత్రాన్ని బాగా పరిశీలించి, రంగయ్య, నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారం బాకీ 4000, ఈ పత్రం ప్రకారం బాకీ 6000, ఈ రెండింటిలో అసలు పత్రం ఏదో నువ్వు చెబితే ఆ ప్రకారం నీకు డబ్బు ఇస్తాను అని అన్నాడు. కొత్త సమస్య వచ్చింది. రంగయ్యకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. 6000 బాకీ పత్రమే నిజమై ఉంటుందనటం తనకు లాభం. తాను చూసిన పత్రంలో బాకీ అదివరకే తీరిపోయినట్టు దాఖలా చూపిస్తే ఈ కొత్త పత్రం కింద తనకు 6000 వస్తాయి. ఈ దురాశతో రంగయ్య, నేనిచ్చిన పత్రంలో ఉన్న బాకీ మాధవశర్మ చెప్పినట్టుగా నిజమైంది కాదేమోనని నాకు కూడా ఇప్పుడు అనుమానం కలుగుతుంది. ఒకవేళ ఈ బాకీ అదివరకే తీరిపోయిందేమో. మా తండ్రి లెక్కల పద్దులో చూస్తాను అని న్యాయాధికారికి చెప్పి ఇంటి నుంచి లెక్కల పద్దు తెచ్చి అందులో 4000 రూపాయల బాకీ తీరిపోయినట్టుగా ఉండటం ఆయనకు చూపాడు. న్యాయాధికారి అక్కడున్న వారితో, రంగయ్య తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ అదివరకే తీరినట్టు రంగయ్య తెచ్చిన పద్దులో స్పష్టంగా ఉంది కనుక ఈ పత్రం రద్దయిపోయింది అని అన్నాడు. అందరూ అవునని తలలు ఊపారు. ఆ తరువాత న్యాయాధికారి, ఇప్పుడు మాధవశర్మ తెచ్చిన బాకీ పత్రం ఒక్కటే మిగిలి ఉంది. దాని ప్రకారం మాధవశర్మ రంగయ్యకు 6000 ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు. రంగయ్య సంతోషంగా తల ఆడించాడు. కానీ మాధవశర్మ తెచ్చిన పత్రం సరైనది కాదు. అందులో ఉన్న దస్తూరి సంతకము మాధవశర్మ తండ్రివి కావు. ఆ సంగతి 2 పత్రాలు పోల్చి చూస్తే స్పష్టమవుతుంది. అందుచేత ఈ బాకీ పత్రం కూడా చెల్లదు. ఈ పత్రం కింద మాధవశర్మ రంగయ్యకు ఏమీ ఇవ్వవలసిన అవసరమే లేదు అన్నాడు న్యాయాధికారి. రంగయ్య తెల్లబోయాడు. న్యాయాధికారి అతనితో, రంగయ్య, నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతూ తీరిపోయిన బాకీ తీరలేదని అబద్ధాలాడి అమాయకుడైన మాధవశర్మను మోసగించ చూశావు. ఇలాంటి వాడు ఈ ఊళ్ళో ఉండకూడదు. రేపటిలోగా నువ్వు నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలిపెట్టిపో అని తీర్పు చెప్పాడు. ఇక రంగయ్యకు తీరని అవమానం జరిగింది. పార్వతమ్మ తెలివితేటల ముందు తన ఎత్తు ఈసారి కూడా పారకపోగా ఆమె తన వేలుతోనే తన కన్ను పొడిచింది. అతను మర్నాడే సకుటుంబంగా ఆ ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఇలా మోసానికి మోసం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఆశకు అంతం. ఈ కథను రాసిన వారు ఆర్. విజయ్ కుమార్. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో సుబ్బయ్య శాస్త్రి అనే పురోహిత బ్రాహ్మణుడు ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కర్మకాండలు ఏవి జరిగినా ఆయన్నే పిలిచేవారు. పొరుగు గ్రామంలోని కరణం గారింట వారి కుమార్తె వివాహం జరిగింది. సుబ్బయ్య శాస్త్రి పెళ్లి పౌరోహిత్యం చేశాడు. పెళ్లి పూర్తి అయినాక కరణం గారు శాస్త్రికి ఇన్ని భక్ష్యాలు మూటగట్టి ఇచ్చి పంపించారు. శాస్త్రి నిదానంగా అడవిదారిన నడుచుకుంటూ వస్తూ ఉండగా దారిలోనే చీకటి పడిపోయింది. అయినా కానీ తెలిసిన దారి కావటం చేత శాస్త్రి తిన్నగా నడక సాగించాడు. ఆయన ఒక పెద్ద చింత చెట్టు కిందికొచ్చేసరికి అకస్మాత్తుగా ఆయన ఎదుట ఒక పిశాచం కనపడి, సమయానికి వచ్చావు. పొద్దుటి నుంచి చచ్చే ఆకలి మీద ఉన్నాను. నరమాంసం తిని చాలా కాలమైంది అని అన్నది. శాస్త్రి పిశాచాన్ని చూసి ఏమాత్రమో బెదరక, చచ్చు నరమాంసం కోసం నన్ను చంపి తిన్నావంటే ఇక ఇటుగా ఎవరూ రారు. నా మాంసం కన్నా 10 రుచిగా ఉండే తినుబండారాలిస్తాను. అవి నీకు నచ్చుతాయేమో చూడు అని అన్నాడు. తినుబండారాలా? ఏవి చూపించు అన్నది పిశాచం. శాస్త్రి తన మూట విప్పి, చూడు, ఇవి లడ్డూలు, ఇవి జిలేబీలు, ఇవి పోలీలు, తిని చూడు అని అన్నాడు. అప్పుడు పిశాచం, బాగుంది బాగుంది అంటూ భక్ష్యాలన్నీ తినేసి, ఇంతేనా, ఇంక లేవా అని అడిగింది. ఇంకా కావాలంటే రేపు తెస్తా, కానీ నేను బీద బ్రాహ్మణుణ్ణి. ఇవి తయారు చేయటానికి చాలా సామాగ్రి కొనాలి. కొనటానికి నా దగ్గర డబ్బు లేదు అన్నాడు శాస్త్రి. డబ్బు నేనిస్తాగా అంటూ పిశాచం చెట్టు తొర్రలో దూరి మరో నిమిషంలో 2 చేతుల నిండా బంగారు నాణేలను తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చింది.
భక్ష్యాల మూట బరువైన బంగారం మూటలాగా మారిపోయింది. రోజు ఇదే వేళకు ఈ చెట్టు వద్దకు భక్ష్యాలు తెచ్చావంటే ఇలా నీకు బంగారం ఇస్తాను అని పిశాచం వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకొని శాస్త్రి తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఇల్లు చేరుకొని బంగారమంతా భార్య ముందు పోసి ఆమెకు జరిగినదంతా చెప్పాడు. తన భర్త పిశాచం వాత పడకుండా ప్రాణాలతో ఇల్లు చేరినదే 10,000 అనుకొని ఆ ఇల్లాలు, మనం ఈ బంగారంతో 2 తరాల పాటు హాయిగా బ్రతకొచ్చు, ఇంకా చాలులేండి, పిశాచాలను నమ్మరాదు, ఇక ఆ దారిన వెళ్ళకండి అని అన్నది. అవునవును, నువ్వు చెప్పినది నిజం, దొరికిన దానితో తృప్తి పడదాం అన్నాడు శాస్త్రి. శాస్త్రి ఇల్లు చేరగానే విశేషాలు విందామని వచ్చిన పొరుగింటి ఆవిడ బంగారం చూస్తూనే బయట చీకటిలోనే ఆగిపోయి భార్యాభర్తల సంభాషణ అంతా విన్నది. ఆమె చప్పున తన ఇంటికి వెళ్ళి తన భర్తతో తాను విన్నదంతా చెప్పి, ఆ పిచ్చి బ్రహ్మడు ఇంక పిశాచం దగ్గరికి పోడట, నేను లడ్డూలు, జిలేబీలు, పోలీలు చేసి ఇస్తాను, మీరు రేపు రాత్రి వెళ్ళి వాటిని పిశాచానికిచ్చి బంగారం పట్టుకురండి, ఆ విధంగా రోజు ఇంతింత బంగారం తెచ్చుకోవచ్చు అని అన్నది. ఆమె భర్త పరమానందం చెందాడు. మర్నాడు సాయంకాలం రామయ్య అనే ఆ మనిషి తన భార్య చేత పాతికేసి లడ్డూలు, జిలేబీలు, పోలీలు తయారు చేయించి వాటిని తీసుకొని ఆ రాత్రి పెద్ద చింత చెట్టు వద్దకు వెళ్ళాడు. అనుకున్న వేళకు పిశాచం వచ్చి భక్ష్యాలు తెచ్చావా అని రామయ్యను అడిగింది. అప్పుడు రామయ్య తాను తెచ్చిన మూటను విప్పి పిశాచం ముందు పెట్టాడు. పిశాచం భక్ష్యాలన్నీ తిని 2 చేతుల నిండా బంగారం తెచ్చి ఇచ్చి, రోజు ఇలానే తీసుకురా, బంగారం ఇస్తూ ఉంటాను అని అన్నది. రామయ్యకు డబ్బు మీద అంతులేని ఆశ ఉన్నప్పటికీ శాస్త్రి అంత ధైర్యం కలవాడు కాదు. పిశాచం కనిపించినది మొదలు అది వెళ్ళిపోయిన దాకా అతని ప్రాణాలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. ఆయన బంగారంతో ఇంటికి తిరిగొచ్చి, ఇది లాభసాటి వ్యాపారమే, కానీ రోజు ఆ పిశాచాన్ని కలుసుకోవటం అంటే గుండె దడదడగా ఉంది సుమా అన్నాడు భార్యతో. రామయ్య భార్య కొంచెం ఆలోచించి, అవును, కానీ ఆ పిశాచం చింత చెట్టు తొర్రలో నుంచి కదా బంగారం తెచ్చి ఇస్తుంది, పట్టపగల వెళ్ళి ఆ తొర్రలో ఉండే బంగారమంతా తెచ్చేసుకుంటే మనకా పిశాచంతో పనే లేదుగా అని అన్నది. ఈ ఆలోచన రామయ్యకు అద్భుతంగా అనిపించింది. ఆయన తెల్లవారుజామునే ఆ చింత చెట్టు వద్దకు ఒక గొడ్డలి తీసుకొని పోయి తొర్రను పగలగొట్టాడు. చెట్టు పడిపోయింది. చెట్టు అడుగున బొగ్గు నుసి తప్ప ఏమీ లేదు. ఈ మాట చెబితే తన భార్య నమ్మదనుకొని రామయ్య ఆ బొగ్గు పొడి ఇంత మూటగట్టుకొని ఇంటికి పోయి దాన్ని భార్యకు చూపి ఒక మూలకు ఆ పొడిని విసిరేశాడు. ఆ పొడి నేల మీద పడగానే దాని నుంచి బగ్గున మంటలు లేచి క్షణంలో ఇల్లంతా కాలి బూడిదైపోయింది. రామయ్యకున్న సమస్తము పోయింది. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలతో మాత్రమే బయటపడగలిగారు. అంతా పోగొట్టుకొని కట్టుబట్టలతో మిగిలిన దంపతులకు ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక మరొక ఊరు వెళ్ళిపోయారు. ఇలా ఆశకు అంతం అనే ఈ కథ సమాప్తమైంది. మత్స్యకన్య. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాటి సాయంకాలం వేళ ధవళగిరి రాజు వీరవర్మ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా భటుడు ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, మహారాజా, మీ దర్శనం కోసం బెస్తవాడొకడు వచ్చాడు అని చెప్పాడు. బెస్తవాడా? వాణ్ణి రేపు సభకి రమ్మను అన్నాడు వీరవర్మ. భటుడు వెళ్ళిపోయి కొంచెం సేపటికి తిరిగి వచ్చి తమతో ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పి వెళ్ళిపోతాడట. ఇందుకోసం ఒక మారుమూల పల్లె నుంచి 2 రోజుల పాటు అష్టకష్టాలు పడి నడిచి వచ్చాడట అని అన్నాడు. సరే, వాణ్ణి తీసుకురా అన్నాడు వీరవర్మ విసుక్కుంటూ. కొద్దిసేపు తర్వాత ఒక 25 ఏళ్ల బెస్త యువకుడు వీరవర్మ దగ్గరకు వచ్చి వినయంగా వంగి నమస్కరించి, నా పేరు సింహాచలం మహారాజా అని అన్నాడు. వీరవర్మ వాడికేసి పరీక్షగా చూస్తూ, ఒరేయ్, నీ పేరు సింహాచలం కాక గరుడాచలమైనా వచ్చే ముప్పేమీ ఉండదు, కానీ నీ పేరు చెప్పేందుక నా దర్శనం కోరావు అని అన్నాడు.
మన్నించండి మహారాజా, అతి రహస్య విషయం. మా ఊరి పక్క సముద్రంలో మత్స్యకన్య ఉంది అన్నాడు సింహాచలం. మత్స్యకన్య అంటూ వీరవర్మ ఆశ్చర్యపోయాడు. అవును మహారాజా, ఆ మత్స్యకన్య లోకంలో ఏం జరుగుతుందో చెప్పగలదట అని జవాబిచ్చాడు సింహాచలం. ఏమిటేమిటి, మత్స్యకన్య నీతో మాట్లాడడం కూడా జరిగిందా? సరే, ఆ మత్స్యకన్య ఎలా ఉంటుంది, ఏం మాట్లాడింది అని అడిగాడు వీరవర్మ ఎంతో కుతూహలంగా. అప్పుడు సింహాచలం ఇలా చెప్పాడు. 2 రోజుల క్రితం అతడు భోజనం చేసి మధ్యాహ్నం వేళ పడవలో సముద్రం మీదికి బయలుదేరాడట. ఆ సమయంలో తీరంలో ఉన్న సరుగుడు చెట్ల వైపు నుంచి కిలకిలామన్న నవ్వు వినిపించింది. సింహాచలం అటు వెళ్లి చూడగా నడుము వరకు స్త్రీ ఆకారం, దిగువన చేప ఆకారంతో ఉన్న మత్స్యకన్య కనిపించింది. ఆమె సింహాచలాన్ని చూసి, ప్రపంచమంతా ఈ వైపున ఉంటే నువ్వు సముద్రంలోకి పోయి తెలుసుకునేదేముంది అని అడిగింది. సింహాచలం మత్స్యకన్య వింత రూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఈ వైపు ఉన్న ప్రపంచంలో బ్రతకటానికి నాకు ఆ వైపున ఉన్న సముద్రం మీదే దిక్కు. అయినా సముద్రంలో బ్రతికే నీకు నేలపై బ్రతికే మనుషుల పాట్లేం తెలుసులే అని అన్నాడు. దానికి మత్స్యకన్య కిలకిలామంటూ నవ్వి, నేను సముద్రంలో ఉన్న ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని అన్నది. అలాగే, అయితే ఈ క్షణంలో మా రాజు వీరవర్మ గారు ఏం చేస్తున్నారో చెప్పు అని అడిగాడు సింహాచలం. అందుకు మత్స్యకన్య ఒక క్షణకాలం కళ్ళు మూసుకొని తెరిచి, ఇప్పుడు మీ రాజుగారు రాణిని పాయసం మారు వడ్డించమని అంటున్నాడు అని అన్నది. వస్తా, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి రుజువేమిటి అని సింహాచలం చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అతడు రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చేసరికి మత్స్యకన్య అక్కడే ఉంది. ఆమె సింహాచలంతో, ఇప్పుడు మీ రాజుగారు రాణి వడ్డించబోయిన లేడి మాంసం వద్దంటూ ఉన్నాడు. చూడబోతే మీ రాజుగారికి తిండి గొడవ తప్ప మరేమీ పడినట్టుగా లేదు అంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది. సింహాచలానికి ఆ రాత్రి మత్స్యకన్యను గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఆమె చెప్పే సమాచారం తనకు ఉపయోగించకపోయినా రాజుగారికి ఉపయోగించగలదన్న నమ్మకం అతడికి కలిగింది. శత్రురాజుల వ్యూహాలు, దేశద్రోహుల కుట్రలు ఇలా ఎన్నో ముందుగానే తెలుసుకుంటే రాజ్యానికి ఎంతో క్షేమంగా ఉంటుంది. సింహాచలం ఇలా ఆలోచించి సరి అయిన కాలిబాట కూడా లేని తన పల్లె నుంచి ఎంతో శ్రమపడి రాజధానికి వచ్చాడు. సింహాచలం చెప్పింది విన్న వీరవర్మకు ఎక్కడా లేని ఆశ్చర్యం కలిగింది. ఆయన భోజనం చేసేటప్పుడు ఆ గదిలో రాణి తప్ప మరెవరు ఉండరు. తను రాణిని పాయసం మారు వడ్డించమనటం, లేడీ మాంసం వద్దనటం నిజం. ఆ మత్స్యకన్య గొప్ప దివ్యశక్తులు కలిగి ఉండాలి. వీరవర్మ ఇలా ఆలోచిస్తూ ఉన్నంతలో సింహాచలం ఆయనకు మరొకసారి నమస్కరించి, నాకు సెలవిప్పించండి మహారాజా అని అన్నాడు. సరే వెళ్ళు, నేను రేపు బయలుదేరి మీ ఊరు వస్తున్నాను అని చెప్పి వీరవర్మ తన సేవకుణ్ణి పిలిచి అతడికి 100 వరహాలు ఇప్పించి పంపేశాడు. మర్నాడు వీరవర్మ ప్రయాణానికి కొన్ని ఏర్పాట్లు జరిగాయి. కొందరు సైనికులు సింహాచలం ఉండే ఊరుకు వెళ్ళి రాజు రాణీల కోసం సరుగుడు తోటలో గుడారాలు నిర్మించారు. మరికొందరు రాజధాని నుంచి ఆ కుగ్రామానికి రథం, సంబారాలతో ఉండే బళ్ళు పోయేందుకు చక్కని బాట ఏర్పాటు చేశారు. వీరవర్మ రాణితో సాయంకాలం వేళకు ఆ ఊరు చేరాడు. సింహాచలం ఆయనకు మత్స్యకన్యను తాను చూసిన ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళి, మహారాజా, ఇక్కడే నేనామెతో మాట్లాడింది అని చెప్పాడు. అయితే ఆ పగలు గాని రాత్రి వెన్నెల్లో గాని మత్స్యకన్య వీరవర్మకు కనిపించలేదు. అయినా పిండారబోసినట్టున్న వెన్నెలలో, చల్లని సముద్రపు వాతావరణంలో వాళ్లకు కాలం హాయిగా గడిచిపోయింది. ఇలా 4 రోజులు గడిచిన వీరవర్మకు మత్స్యకన్య కనిపించలేదు.
ఆయన నిరుత్సాహపడి ఇక రాజధానికి బయలుదేరుతూ ఉన్నంతలో సింహాచలం ఆయన్ను ఒంటరిగా కలుసుకొని, నన్ను క్షమిస్తానంటే ఒక నిజం చెబుతాను మహారాజా అని అన్నాడు. నిజమా? ఏమిటది అని అడిగాడు వీరవర్మ. మత్స్యకన్య అంటూ ఏమీ లేదు, అంతా నా కల్పన అన్నాడు సింహాచలం. అందుకు వీరవర్మ ఆశ్చర్యపోయి, ఇంత పెద్ద కట్టుకథ ఎందుకు కల్పించావు అని ప్రశ్నించాడు. దానికి సింహాచలం ఇలా చెప్పాడు. అంతఃపురంలో రాణిగారి దగ్గర పనిచేసే లవంగి అనే దాసీ పిల్లది సింహాచలం ఊరే. ఆమె అతడికి దగ్గరి బంధువు కూడా. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వివాహానికి ఏనాడో సమ్మతించారు. అయితే లవంగి తండ్రి ఉన్న ఊళ్ళో జరుగుబాటు లేక రాజధాని చేరి ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు. లవంగి అంతఃపురంలో పనికి కుదిరింది. వాళ్ళిద్దరి వివాహం మరొక 2 రోజుల్లో జరగబోతుంది. ఏమాత్రము ప్రయాణ సౌకర్యం లేని అత్తవారి ఊరు నుంచి రాజధానిలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు రావాలంటే ఎంతో శ్రమపడవలసి వస్తుందని లవంగికి బెంగ పట్టుకుంది. రాజుగారు ఒకసారి మన ఊరుకు వస్తే ఆ తరువాత మన ఊరు నుంచి రాజధానికి చక్కటి మార్గం ఏర్పడిపోతుంది అన్నాడు సింహాచలం. అవును, ఆ మాట నిజమే. కానీ రాజుగారు ఆ మారుమూల పల్లెకు ఎందుకు వస్తారు అని అడిగింది లవంగి. సింహాచలం ఆ రోజంతా ఆలోచించి ఈ మత్స్యకన్య పథకం తయారు చేశాడు. వీరవర్మ సింహాచలం చెప్పినదంతా విని నవ్వి, నేను మహారాణిని పాయసం మారు వడ్డించమనటం, లేడీ మాంసం వద్దనటం ఈ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు. ఏదో మాటల సందర్భంలో మహారాణి గారు ఈ సంగతి లవంగితో అన్నది. లవంగి నుంచి ఈ వివరం తెలుసుకున్నాకే నేను మత్స్యకన్య పథకం గురించి ఆలోచించాను మహారాజా. మీ రాకతో మా ఊరు స్వరూపమే మారిపోయింది. రాజధాని నుంచి మా ఊరుకు చక్కటి బాట ఏర్పడింది. లవంగి కావాలనుకున్నప్పుడు బాడుగ బండిలో పోయి రాజధానిలో ఉన్న తల్లిదండ్రులను చూసి రాగలదు అన్నాడు సింహాచలం. వీరవర్మ 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని, ఒరేయ్, నీ కాబోయే భార్యతో చేరి ఇలా పెద్ద నాటకమే ఆడావు. అయితే ఇందువల్ల నాకొక సత్యం తెలిసి వచ్చింది. రాజు దేశం అన్ని మూలలా పర్యటిస్తే తప్ప ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేడు. ఇక నుంచి సంవత్సరంలో కనీసం 1 రోజుల పాటు దేశ పర్యటన చేస్తాను అని మెడలో నుంచి హారం తీసి సింహాచలానికిస్తూ, ఇది నీకు, లవంగికి మా పెళ్లి బహుమతి అని అన్నాడు. మత్స్యకన్య పేరుతో తను ఆడిన కపట నాటకం రాజుకు కోపం తెప్పిస్తుందేమోనన్న శంకలో ఉన్న సింహాచలం ఆయన ఇచ్చిన బహుమతి తీసుకొని పరమానందం చెందాడు. ఇలా మత్స్యకన్య అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మంత్రి యుక్తి. ఇక కథలోకి వెళ్దాం. మణిపుర రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్నహారం చేయించాడు. అది ఎన్నో వందల మణులలో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం. చాలా విలువైనది. అలాంటి హారం కాస్త ఒక రాత్రివేళ దొంగలించబడింది. ఎక్కడో అంతఃపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు దొంగలించే అవకాశం లేదు. రాజభవనంలో ఉండే వాళ్ళలోనే ఎవరో ఆ పని చేశారు. ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు. ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది. అందుచేత మంత్రి దొంగను పట్టుకోవటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు 3 ఏం చేయవలసినది చక్కగా బోధ చేశాడు. మధ్యాహ్నం దాటినాక మంత్రి రాజభవనపు సావిడిలో అందరినీ సమావేశపరిచి, రాత్రి ఎవరో మనోళ్లే రాజకుమార్తె నవరత్నహారాన్ని కాజేశారు. దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్లను కరుణించి క్షమిస్తాను. లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు. ఈ విషయం మీకు నేను ముందే చెప్పాను అన్నాడు. అందుకు ఎవరు మారు మాట్లాడలేదు. ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక భూతవైద్యుడు లాంటి
మాంత్రికుడు ఒకడు హడావిడిగా వచ్చాడు. దయచేయండి స్వామి, మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగే కనపడుతుంది అని ఆ భూత వైద్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు. అదే సమయంలో ఒక వర్తకుడి వేషంలో ఉన్న మనిషి దూరం నుంచి హడావిడిగా రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, మహామంత్రి రక్షించండి, నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి 10,000 రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు. మంత్రి వెంటనే భూతవైద్యుడికేసి తిరిగి, స్వామి, ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను ముందు అంతు తేల్చండి, ఇంటి దొంగ సంగతి తరువాత నిదానంగా చూడవచ్చు అని అన్నాడు. భూతవైద్యుడు వెంటనే తన కమండలం నుంచి ఇన్ని నీళ్లు తీసి హ్రీం హీం అంటూ ఏదో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చల్లాడు. వెంటనే వారిలో ఒకడు కెవ్వున అరిచి కిందపడి యమయాతన పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు. వాడంత బాధలోనూ, చంపకండి, నేనే దొంగతనం చేశాను, సొమ్మిచ్చుకుంటాను అని మూల్గాడు. వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి, పనిలో పని నవరత్నహారం దొంగలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి. వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి, క్షమించండి మహాప్రభు, గడ్డి తిని నేనే ఆ హారాన్ని దొంగలించాను, నన్ను కాపాడండి అంటూ ఏడవసాగింది. వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతూ ఉన్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు. భూతవైద్యుడు, వర్తకుడు కూడా తమ వేషాలు విప్పేశారు. వాళ్ళు ముగ్గురు మంత్రి మనుషులే. వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం దొరికింది. ఇలా మంత్రియుక్తి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ధర్మ సంకటం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఇక కథలోకి వెళ్దాం. ఇందుపురం అనే గ్రామానికి విశ్వాంబరుడు అనే పండితుడు వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు. గ్రామ పెద్దలు కోరిన మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగాయి. మొదటి రోజున విశ్వాంబరుడు ధర్మం అన్న దాన్ని గురించి వివరిస్తూ, మద్యపానం చేయటమే మహాపాపం కాదు, తాగుబోతులతో సంపర్కం పెట్టుకున్న వారికి సహాయ ప్రోత్సాహకాలు అందజేసిన అది కూడా పాపం కిందికే వస్తుంది అని ధర్మశాస్త్రాలలో నుంచి ఎన్నో ఉదాహరణలిచ్చాడు. ఇక మరుసటి రోజున ఆయన మనుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడకూడదంటూ హరిశ్చంద్రుడి కథ చెప్పి వినేవారందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. విశ్వాంబరుడు ధర్మబోధ ముగిసి తాను బస చేసిన గ్రామ పెద్ద గురవయ్య ఇంటికి పోతూ ఉండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి, స్వామి, తమరు ఎన్నో ధర్మమూలాలను గురించి మనస్సు హత్తుకుపోయేలాగా చెబుతున్నారు. నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందుకు విశ్వాంబరుడు సంతోషించి వెంట వస్తున్న గురవయ్యతో, మాటలకు చేతలకు పొంతన కుదరని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ళ చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అని అన్నాడు. గురవయ్య చిన్నగా నవ్వి, మీరనుకుంటున్నట్టు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు. నిజానికి అతనొక తుంటరి. అతడేదో మిమ్మల్ని ఆట పట్టించ చూస్తున్నట్టుగా నాకు అనుమానం కలుగుతుంది అని అన్నాడు. విశ్వాంబరుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ నిజాయితీని తక్కువగా అంచనా వేయకూడదు. నాకు మటుకు ఈ అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకలించుకున్నాడన్న నమ్మకం కలుగుతుంది అని అన్నాడు. మర్నాటి ఉదయం విశ్వాంబరుడు గురవయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అనంతయ్య అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, ఉదయాన్నే పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను, బయటపడే మార్గం తమరే చెప్పాలి అని అన్నాడు. అందుకు విశ్వాంబరుడు, ఏమిటా ధర్మ సంకటం అని అడిగాడు. నేనీ తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా 2 తాగుబోతులు తారసపడ్డారు. వాళ్ళీ ఊరి వాళ్ళు కాదు. తమకు ఇక్కడ ఉన్న కల్లుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉందో నన్ను చెప్పమని వేధించసాగారు. తాగుబోతులకు ఏ విధంగా సహాయపడినా పాపమే అవుతుందని,
తమరు చెప్పగా విన్నాను కనుక కల్లుపాకకు దారి తెలియదని వాళ్లకు చెప్పాను. అయితే ఆ కల్లుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు. తరువాత ఆలోచించగా ఘోరమైన అబద్ధం ఆడానని గ్రహించాను. ఆ తాగుబోతులు ఇంకా వీధిలోనే తారట్లాడుతూ ఉన్నారు అని చెప్పాడు అనంతయ్య. విశ్వాంబరుడు అందుకు నవ్వి, ఇందులో ధర్మ సంకటం ఏమీ లేదు. నిన్నంటిన పాపం కూడా లేదు. చెడ్డ పనులు చేసే వాళ్లను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అని అన్నాడు. ఇలా ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా, ఏ రకం పండితులండి తమరు? కల్లుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను ప్రోత్సహించినట్టవుతుంది. ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్టవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితుల్లో చేయవలసిందేమిటో శాస్త్రాల్లో రాసిలేదా అంటూ అరవసాగాడు. తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వాంబరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడనుకుంటూ గురవయ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. దారే పోయేవాళ్ళు మరికొందరు అక్కడ చేరారు. అనంతయ్య గురవయ్యకు సంగతి చెప్పి, ఇలాంటి చిన్న ధర్మ సంకటం నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు. అయినా రోజు మనం ఈయన చెప్పేదంతా వింటూ గొర్రెల్లాగా తల ఊపుతున్నాం అని అన్నాడు. అందుకు గురవయ్య శాంతంగా, జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు? నువ్వనుకునే ధర్మ సంకటంలో నుంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉంది అని అన్నాడు. అలాగా, ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా. నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతులను కలుసుకొని ఊళ్ళో కల్లుపాక ఎక్కడుంది నాకు తెలుసు, అయితే అక్కడికి వెళ్లే దారి మాత్రం చెప్పను అని ఇంటికి వెళ్ళు. దానితో నీ ధర్మ సంకటం పరిష్కారమైపోతుంది అన్నాడు గురవయ్య. అక్కడ చేరిన జనం గురవయ్య చెప్పింది బావుందన్నట్టుగా చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు. అనంతయ్య అవమానంతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వాంబరుడు గురవయ్యతో, అనంతయ్య లాంటి వాళ్ళు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు, నీలాంటి వాళ్లకుండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు. ఇలా ధర్మ సంకటం అనే ఈ కథ సమాప్తమైంది. మంచివాడు. ఈ కథను రాసిన వారు ఇంద్రగంటి జానకి బాల. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపురానికి రాజు విష్ణువర్మ. ఆయన ఆస్థాన విదూషకుడి పేరు గౌతముడు. గౌతముడు అన్ని విధాల ఎంతో మంచివాడు. ఎవరిని చెడ్డవాడు అనడు. అతని దృష్టిలో అందరూ మంచివాళ్లే. ఇలా ఒకనాటి సాయంకాలం రాజు వనవిహారం చేస్తూ మాటల సందర్భంలో, గౌతమ, నేనెలాంటి వాణ్ణని నీ అభిప్రాయం అని అడిగాడు. అందుకు గౌతముడు, మహారాజా, మీ అంత మంచివాడు ఈ భూమి మీద మరొకరు ఉన్నారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది అని జవాబిచ్చాడు. ఆ జవాబులోని అతిశయోక్తి రాజుకు కొంత వెగటుగా తోచి, నాలో చెడు ఏమీ లేదంటావా అని అడిగాడు. తమలో చెడంటూ ఏమున్నది మహారాజా? ఎవరి మీదనైనా కోపం వస్తే అతి కఠినంగా మందలిస్తారు. అయినా అప్పటికీ మీ మాటలు కఠినంగా ఉన్నా మనస్సు వెన్నెతో సమానం అన్నాడు గౌతముడు భక్తిగా. విదూషకుడి మాటలు విన్న తరువాత రాజుకు ఒక బలమైన సందేహం కలిగింది. అసలు మంచివాడంటే ఎలా ఉంటాడు? మాట కఠినం, మనస్సు మెత్తన అంటే ఏమిటి? ఆనాడు రాత్రి రాజు దీన్ని గురించి ఆలోచిస్తూ పరాకుగా ఉండటం గమనించిన రాణి ఆయన్ను సంగతేమిటని అడిగింది. రాజు ఇలా చెప్పాడు. ఇదొక పెద్ద సమస్య అన్నట్టుగా ఆలోచిస్తున్నారా? ఎవరైతే ఎదుటి వాళ్లను మాటలతో కాని చేతలతో గాని కష్టపెట్టరో వాళ్లే అసలైన మంచివాళ్ళు అన్నది రాణి. రాజుకు ఆమె మాటల్లో నిజం కనిపించింది. ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసి తన రాజ్యంలోని నిజమైన మంచివాడికి గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి మంత్రి విని చాలా ఆశ్చర్యపోయాడు. లోకంలో రాణిగారు చెప్పినంత మంచివాళ్లుంటారని ఆయనకు నమ్మకం లేదు. అయినా ఈ పరిశోధనలో రాజుగారికి రాజ్యంలో ఎంతటి చెడ్డవాళ్లున్నారో తెలుస్తుందని సరిపెట్టుకున్నాడు.
ఒకనాటి రాత్రి రాజు మంత్రి మారువేషాల్లో బయలుదేరి అందరూ మంచివాళ్ళనుకునే వాళ్ళ దినచర్య ఎలాగ ఉంటుందో గమనించాలని అనుకున్నారు. అలాంటి వాళ్ళిద్దరూ రాజుకు మంత్రికి గుర్తుకొచ్చారు. ఒకరు ఆస్థాన కవి, మరొకరు ఆస్థాన వైద్యుడు. ముందుగా ఇద్దరు ఆస్థాన కవి ఇల్లు చేరి ఇంటి వెనక ఉన్న పూల తోటలో గుండా పోయి కిటికీకి ఒక పక్కగా చీకట్లో నిలబడ్డారు. ఆ సమయంలో కవిగారి ఉగ్రరూపం, అతడి కేకలు వాళ్లకు ఆశ్చర్యం కలిగించాయి. గదిలో గోడవారగా మంచం మీద కవిగారి భార్య నీరసంగా పడుకొని ఉంది. ఆయన శిష్యుడు గురువుకు భోజనం వడ్డించేందుకు ఒక వెండి పళ్ళెం తెచ్చి ఆయన ముందు పెట్టాడు. దానిలో కొద్దిగా నీటి బొట్లు ఉండిపోయాయి. కవిగారు శిష్యుడికి వాటిని చూపుతూ, కవిత్వం అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు నిన్ను నా అంత కవిగా, నన్ను మించిన కవిగా పొగడటం చూసి నువ్వు గర్వించినట్టుంది. ఈ పళ్ళెంలో నీళ్లున్న సంగతే గమనించలేనంత అంధుడివా? ఛీ భ్రష్టుడా అంటూ కోపంగా చేతులెత్తాడు. అందుకు శిష్యుడు వణికిపోతూ పళ్ళెంలోని నీళ్లు తుడిచి వడ్డన ప్రారంభించాడు. అంతలో కవి భార్య బాధ కొద్దీ పెద్దగా మూలిగింది. ఆ వెంటనే కవి భార్యకేసి కోపంగా చూస్తూ, 4 రోజుల జ్వరానికే అంతగా బాధపడిపోవాలా? ఆ మూలుగులేమిటి? నాకు అన్నం సహించకుండా రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా చేస్తున్నావు. గత జన్మలో ఎన్ని పాపాలు చేశాను, నీలాంటి జ్యేష్ఠాదేవి భార్యగా దొరికింది అని అన్నాడు. ఆస్థాన కవి నిజరూపం అర్థమై రాజు మంత్రి నివ్వెరపోయారు. వాళ్ళు అక్కడి నుంచి ఆస్థాన వైద్యుడి ఇంటికి వెళ్ళారు. వైద్యుడు మందులు తయారు చేసే చిన్న కుటీరంలో నుంచి ఏవో శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. రాజు మంత్రి కుటీరం గోడ పక్కన నిలబడి కిటికీలో గుండా లోపలికి చూశారు. వైద్యుడి కుమారుడు కల్వంలో రకరకాల మూలికలు వేసి నూరుతూ ఉన్నాడు. అతడి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైద్యుడు మాత్రం తీవ్రంగా అతడికేసి చూస్తున్నాడు. 1-2 నిమిషాల కాలం గడిచింది. హఠాత్తుగా వైద్యుడు, ఒరేయ్, నువ్వు కాదనక నేను చెప్పినట్టుగా చేసి తీరాలి అని అన్నాడు. కొడుకు మూలికలు నూరుతూనే, నాన్న, నాకది ఇష్టం లేదు అని అన్నాడు. ఆ జవాబుకు ఆస్థాన వైద్యుడు పళ్ళు పటపటా కొరుకుతూ, వైద్యశాస్త్రంలో నువ్వు నన్ను మించిపోయావు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ డబ్బు విలువ తెలుసుకోలేనంత మూర్ఖుడివి. ఉబ్బస వ్యాధికి నువ్వు కనిపెట్టిన ఆ మందు గురించి రాజుగారికి చెబితే మనకు ఒరిగేదేమిటి? ఆయన దాన్ని రోగులకు ఉచితంగా ఇవ్వమంటాడు. అలా కాక మనం ఈ సంగతి రహస్యంగా ఉంచి ఆ పొరుగు రాజ్యం వర్తకుడికి దాన్ని అమ్మితే 10,000 వరహాలు ఇస్తాడు. అర్థమైందా అని అన్నాడు. ఇది విని రాజు, ఈ నీచుడా నా ఆస్థాన వైద్యుడు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. మంత్రి మౌనంగా రాజుని అనుసరించాడు. ఇలా ఇద్దరూ పోయి ఒక చేనుగట్టు మీద కూర్చున్నారు. పక్కనే ఒక పూరిపాక ఉంది. పాకలో నుంచి మధ్య మధ్య అయ్యో అంటూ స్త్రీ రోదించటం వాళ్లకు వినిపించింది. రాజు మంత్రి లేచి పాకను సమీపించారు. పెరటి తలుపు బార్లా తెరిచి ఉంది. ఒక మంచంలో పడుకొని ఉన్న స్త్రీ వాళ్లకు కనిపించింది. ఆమె బాధకు కారణం అడిగి తెలుసుకుందామని వాళ్ళు అనుకునేంతలో పాక ముందు వైపు తెరుచుకొని ఒకతను లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆ స్త్రీ, అయ్యో నా కాలు అంటూ పెద్దగా మూలిగింది. ఆ వచ్చినతను ఆమె భర్త, పేరు సోమయ్య. పగలంతా పొలం పనులు చేసి బాగా అలసిపోయి ఉన్నాడు. సోమయ్య భార్య మూలుగు వింటూనే, ఏం జరిగిందే లక్ష్మి అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు. బావి దగ్గర నుంచి నీళ్ల బిందెతో పాకలోకి వస్తూ కాలు జారి పడ్డాను. కాలు బెనికింది. పొయ్యి రాజయ్యనే లేదు అని అన్నదామే. సోమయ్య భార్య మీద ఏమాత్రమూ విసుక్కోకుండా ఎంతో ప్రేమగా, అన్నం వండే పని నేను చూస్తాను, నువ్వు కదలకుండా అలాగే పడుకో. కాలుకు కాస్త వేడి నీళ్ల కాపడం పెడితే తెల్లవారేసరికి లేచి నిలబడగలవు అంటూ వెళ్ళి పొయ్యి రాజేశాడు. అతడు భార్య కాలికి వేడి నీళ్ల కాపడం పెట్టి
అన్నం వండి ముందు భార్యకు పెట్టి తరువాత తను తిన్నాడు. ఇల్లు చేరేందుకు ఇంత పొద్దుపోయిందేంటి అని భార్య అతన్ని అడిగింది. దానికి సోమయ్య, మిగులు ధాన్యం అమ్మ చూపాను కదా, బేరం ఒక పట్టాన కుదిరింది కాదు. పట్నం షావుకారు బస్తాకు 5 రూకలు ఎక్కువిస్తానని అన్నాడు. అయినా బాగా ఆలోచించి ధాన్యం మన ఊరు వర్తకుడికే అమ్మాను అని అన్నాడు. అదేం, బస్తాకు 5 రూకలు మనమెందుకు నష్టపోవాలి అన్నది భార్య విసుగ్గా. సోమయ్య చిన్నగా నవ్వి, 5 రూకల కోసం మనం ఆశపడితే మనకన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్పక ఎక్కువ నష్టపోతారు. ఈ సంవత్సరం పంట తక్కువ. ఆ పట్నం షావుకారు మంచి ధర పలికేలా ఉంటే ధాన్యాన్ని పొరుగు రాజ్యానికి చేరవేస్తాడు. మన ఊరి వర్తకుడు అలాంటి పాడు పనులు చెయ్యడు. అవసరమైన వాళ్లకు న్యాయమైన ధరకు అమ్ముతాడు అని అన్నాడు. భర్త జవాబుకు లక్ష్మి తృప్తిపడినట్టుగా తలాడించింది. రాజు, మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో రాజుగారు మంచివాడెలా ఉంటాడో ఇప్పుడు తెలిసింది. ఈ రైతు మాటల్లో చేతల్లో కూడా మంచివాడు అని అన్నాడు. అవును ప్రభు, మన ఆస్థాన కవి, ఆస్థాన వైద్యుల సంగతి ఏమాలోచించారు అని అడిగాడు మంత్రి. కవి శిష్యుణ్ణి ఆస్థాన కవిగా, వైద్యుడి కొడుకును ఆస్థాన వైద్యుడిగా నియమించబోతున్నాను. వాళ్ళల్లో ఈ రైతులాగే దయాదాక్షిణ్యం, దేశభక్తి, మంచితనం ఉన్నాయి. రైతును ఘనంగా సన్మానించి ఏదైనా బహుమానం ఇవ్వాలి అన్నాడు రాజు. వారం రోజుల తరువాత రాజు అన్న విధంగా కవి శిష్యుడికి, వైద్యుడి కొడుక్కు ఆస్థాన పదవులు ఇచ్చి నిండు సభలో రైతు సోమయ్యను ఘనంగా సన్మానించాడు. ఇలా మంచివాడు అనే ఈ కథ సమాప్తమైంది. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అమాయకురాలు. ఈ కథను రాసిన వారు సి. నాగార్జునరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వారికి పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు కాపురానికి వచ్చారు. శిల్పి భార్యకు చిన్న కోడలైన కనకమ్మ అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమాభిమానాలు, భయభక్తులు కలిగి ఉండేది. పెద్ద కోడలు శారద అత్తగారంటే నిర్లక్ష్యంగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి ఆమె విగ్రహం నిలువెత్తుది తయారు చేసి ఇంట్లో ఒక పక్క పెట్టాడు. ఆ తరువాత మరికొంతకాలం గడిచాక శిల్పి కూడా కన్ను మూశాడు. అత్తమామలిద్దరూ పోయేసరికి ఇంటి పెత్తనం దగ్గర తోడికోడళ్ళిద్దరి మధ్య చిన్న తగువ ఏర్పడింది. ఈ ఘర్షణలు లేకుండా చేసుకోవటానికి అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కొని ఇంటిని 2 భాగాలుగా విభజించుకొని నివసించసాగారు. 2 భాగాలకు మధ్యగా ఉన్న గదిలో శిల్పి భార్య విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం గురించి అన్నదమ్ముళ్ళేమీ పట్టించుకోలేదు. పెద్ద కోడలు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టక తమ వైపు తలుపు బంధించి పెట్టింది. కానీ కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్నే అత్తగారులా చూసుకుంటూ విగ్రహానికి నమస్కరించి పూలు పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య అని దండం పెట్టుకునేది. తాను ఏమి చేయదలుచుకున్నా విగ్రహానికి చెప్పి చేసేది. ఇవాళ మీకిష్టమైన కూర చేస్తున్నాను అని చెప్పేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమె అమాయకత్వం ఎంతదాకా పోయిందంటే ఒకనాడు ఆమె తన అత్తగారికిష్టమైన వంటకాలు తయారు చేసి విగ్రహం ముందు విస్తరివేసి వడ్డించి, భోంచెయ్యండి, ఇవాళ మీరు భోంచేస్తేనే కానీ నాకు ముద్ద దిగదు అని పట్టుబట్టి కూర్చుంది. తన తోడికోడలను ఒక కంట కనిపెడుతూ ఉండిన శారద తలుపు అవతల నుంచి, అత్తయ్యగారు ఎక్కడైనా అందరి ఎదుట భోజనం చేస్తారా ఏం? ఓ గడియసేపు ఒంటరిగా వదిలితే భోంచేస్తారు అని అన్నది. అవును, నిజమే కదా అనుకొని కనకమ్మ తలుపు మూసి తమ భాగంలోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెరిచి ఆకులో వడ్డించి ఉన్న పదార్థాలన్నీ పాత్రలోకి తీసుకొని తమ భాగంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తలుపు మూసేసింది. ఒక గడియ గడిచాక కనకమ్మ అత్తగారి విగ్రహం ఉండే గదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీ విస్తరి కనిపించింది.
అత్తగారు నిజంగానే భోంచేసిందనుకొని ఆమె రోజు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి, తినండి అత్తయ్య అని చెప్పి యువతలకు వచ్చేస్తూ ఉండేది. ఒక గడియ అవతల వెళ్ళి చూస్తే విస్తరి ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న ఈ పని ఒకనాడు భర్త కంటపడింది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? విగ్రహానికి భోజనం పెడుతున్నావేంటి అని అతను భార్యని అడిగాడు. అత్తగారు రోజూ భోంచేస్తున్నారండి, కావాలంటే మీరే చూడండి అన్నది కనకమ్మ. ఆమె భర్త తలుపు సందులలో నుంచి చూసేసరికి అవతలి భాగంలో నుంచి తన వదినగారు వచ్చి విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకుంటూ ఉండటం ఆయన కంటపడింది. శారద ఇలా చెయ్యటం తన అన్నకు ఎంత అవమానమో అతను గ్రహించాడు. అతను పరువుగా వదినగారి దుర్బుద్ధి పోగొట్టే ఉపాయం ఏదా అని ఆలోచించాడు. అతను కనకమ్మతో, ఇటు చూడు కనకం, ఇన్నాళ్లుగా నువ్వు అమ్మకు అన్నం పెడుతున్నావు కానీ ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తుంది నువ్వు చూడనే లేదు. రేపు అన్నం పెట్టి తలుపు సందులో నుంచి చూడు అని అన్నాడు. అలా చూస్తే అత్తయ్య సిగ్గుపడతారేమో అన్నది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టుగా ఆమెడికి ఎలా తెలుస్తుంది అన్నాడు భర్త. కనకమ్మ తృప్తిపడి మర్నాడు అత్తగారి విగ్రహం ముందు విస్తరి వేసి వడ్డించి తలుపులో ఉన్న సందుగుండా లోపలికి చూసింది. ఆమెకు శారద కంటపడింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తాను పెట్టిన భోజనాన్ని తన తోడి కోడలి రూపంలో వచ్చి భోజనం చేసి ఇద్దరు కోడళ్లకు న్యాయం చేస్తున్నదన్నమాట. ఆవిడ ఇంటి పెద్ద కోడలి రూపంలో రావటం కనకమ్మకు చాలా ఉచితంగా తోచింది. ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క, నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోంచేస్తున్నారు. ఇక మీద నేను నిన్ను అత్తగారిలా చూసుకుంటాను అని అన్నది. శారద ముఖం కందిపోయింది. కనకమ్మ నిజం తెలుసుకొని తనతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నదని అనుకొని ఆమె విగ్రహం గదిలోకి రావటం మానేసింది. తాను రోజు వడ్డించే భోజనం అత్తగారు తినటం మానేసిన సంగతి గమనించిన కనకమ్మ, నేను తొంగి చూసిన సంగతి అత్తయ్య గారికి తెలిసినట్టుంది, ఆమె భోజనం చేయటం లేదు అని భర్తతో విచారంగా చెప్పింది. భర్త ఆమెకు అసలు విషయం చెప్పి ఊరడించాడు. శారద తనకు ముఖం చూపటానికి సిగ్గుపడుతూ ఉండటం గమనించిన కనకమ్మ తన భర్త చెప్పినది నిజమేనని గ్రహించింది. ఇలా అమాయకురాలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ యుక్తిపరుడు. ఈ కథను రాసిన వారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం విదర్భ దేశాన్ని శక్తిమంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కళింగరాజైన శూరసేనుడికి విదర్భ రాజ్యాన్ని కబళించాలని బుద్ధి పుట్టింది. విదర్భ వార్తలు ఎప్పటికప్పుడు అందజేయటానికి అనేక మంది చారులను నియోగించాడు. ఈ సంగతి శక్తిమంతుడికి తెలిసింది. శూరసేనుడి చారులు కొందరు పట్టుబడ్డారు. మిగతా చారులకు హెచ్చరికగా ఉండగలందులకు శక్తిమంతుడు పట్టుబడిన చారులను తీవ్రంగా శిక్షించాడు. అయితే శక్తిమంతుడి దివాణంలోనే శూరసేనుడి చారులు తయారయ్యారు. అంతఃపురంలో జరిగేవి కూడా శూరసేనుడికి తెలిసిపోతూ ఉన్నాయి. ఈ సంగతి శక్తిమంతుడు గ్రహించాడు. ఆయన అంతరంగికులుగా మసలేవారిలోనే ఆయనకు ద్రోహం తలపెట్టి శూరసేనుడి చారులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారని శక్తిమంతుడు రూఢి చేసుకున్నాడు. ఈ ద్రోహులను పట్టివేయాలి. కానీ తన పరివారంలో ద్రోహులెవరో, నమ్మదగిన వాళ్ళెవరో తెలుసుకోవటం శక్తిమంతుడికి చాలా కష్టమైంది. అందరూ నమ్మదగిన వారిలాగానే, రాజభక్తులలాగానే పైకి కనపడుతున్నారు. వారి అసలు రూపాలు తెలుసుకునేటందుకు బుద్ధిమతి అనేవాణ్ణి నియోగించాడు. ఈ బుద్ధిమతి అనేవాడు మంచి తెలివితేటలు గలవాడు. రాజుకున్న రహస్య సలహాదారులలో ముఖ్యుడు. అదీ కాక అతను ఇంతకు మునుపు కొందరు శూరసేనుడి చారులను బయటపెట్టడానికి సహాయపడినవాడు. అంతఃపురంలోనే శత్రువుల చారులున్నట్టు మొదట ఆధారాలు సంపాదించినవాడు అతనే. రాజుగారు నియోగించిన మీదట బుద్ధిమతి దివాణంలోని చారులను పట్టుకునేటందుకు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు రాత్రి బుద్ధిమతి రాజుగారి కొలువులో ఉన్న ముఖ్యులను 25 మందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. వీరందరూ వచ్చారు. విందు జరిగింది.
తరువాత బుద్ధిమతి ఒక్కొక్కరితోనూ రహస్యంగా, ఇది నా వీడ్కోలు విందు. నేను శత్రువుల గూఢచారినన్న విషయం రాజుగారు ఎలాగో పసిగట్టారు. ఇవాళ విందుకు వచ్చిన వారిలో గూఢచారులైన వాళ్ళు పేర్లు కూడా రాజుగారికి తెలిసిపోయాయి. ఈ గూఢచారులందరినీ రేపు ఉదయం ఉరితీయటానికి రాజుగారు ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నేను దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే రాజుగారికి నా పైన గల అనుమానం రుజువయి రేపు ఉరిపడనున్న వాళ్ళలాగే నేను ఉరిశిక్ష పడవలసి వస్తుంది. అందుచేత నేను తెల్లవారే లోపల ఈ దేశపు పొలిమేర దాటిపోతున్నాను. ఈ సంగతి నీకొక్కడికే చెబుతున్నాను. దీన్ని మరెవరికీ తెలియనివ్వవద్దు. రహస్యంగా ఉంచు. మరి సెలవు అని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కడికి చెప్పి బుద్ధిమతి పంపేయగానే నిజమైన రాజభక్తి గల వారందరూ తిన్నగా అంతఃపురానికి వెళ్ళి రాజుగారికి బుద్ధిమతి రహస్యం చెప్పేశారు. ఆ దుర్మార్గుడి సంగతి నేను కనిపెడుతూనే ఉన్నాను. అతను పొలిమేర దాటిపోకుండా వేగుల వాళ్లను అదివరకే ఉంచాను. మీరు నిశ్చింతగా ఇళ్లకు పోయి సుఖంగా నిద్రపోండి అని ధైర్యం చెప్పి వారిని పంపేశాడు రాజు. తెల్లవారుజామున బుద్ధిమతి తన ఇంటి నుంచి బయలుదేరి గుర్రం మీద అతి వేగంగా పొలిమేరకేసి వెళ్ళాడు. అతను పొలిమేరను సమీపించేసరికి చెట్ల చాటు నుంచి ఇద్దరు ఆశ్వికులు అతన్ని సమీపించారు. వాళ్ళు రాజుగారి కొలువులో ఉన్నవాళ్లే. వారిని చూసి బుద్ధిమతి, మీరు కూడా వచ్చారా? మంచి పని చేశారు అని అన్నాడు. అవును, మేము కూడా నీతో వచ్చేస్తాము. నిన్న రాత్రి మీ ఇంటి నుంచి వచ్చాక మాకు నిద్ర పట్టలేదు. మా మీద రాజుగారికి రుజువులు కూడా దొరికినాక మేము పారిపోక ఉరిపడటం అవివేకం కదా. నువ్వు తెలివిగల వాడివి కనుక ముందే జాగ్రత్త పడ్డావు అన్నారు వాళ్ళు. రండి పోదాం. సమీపంలో ఒక పాడుబడిన గుడి ఉంది. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అన్నాడు బుద్ధిమతి. ముగ్గురు గుడిని సమీపించి గుర్రాలను దిగి గుడి లోపలికి వెళ్ళారు. మరుక్షణమే శక్తిమంతుడి భటులు వచ్చి వారిని చుట్టుముట్టారు. బుద్ధిమతితో పాటు రాజద్రోహులిద్దరూ రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డారు. రాజు అడిగిన మీదట రాజద్రోహులు తమ నేరం ఒప్పుకున్నారు. రాజు బుద్ధిమతి చాతుర్యాన్ని బహిరంగ సభలో మెచ్చుకొని అతన్ని ఘనంగా సత్కరించాడు. ఇలా యుక్తిపరుడు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ పంతం. సిరిపుర రాజ్యానికి ప్రభువు ప్రదీపుడు. ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం కలవాడు రాజగురు. రాజగురు మాటకు ప్రదీపుడు ఎన్నడు ఎదురాడి ఎరుగడు. ఏమి అంటే ఈ రాజగురు మాటలు పురోహితులందరి వంటివి కాదు. మహా తపశ్శాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు. అటువంటి మహిమ కలిగి ఉండటం చేతనే రాజగురునకు ప్రదీపుడు లొంగి ఉండటం, ప్రదీపునికి సామంతులందరూ తల వగ్గటమును. ప్రదీపునికి ఒకే ఒక్క కుమార్తె సుధీమణి. రాజగురువునకు ఒక కూతురున్నది సౌమ్య. బాలికలిద్దరూ సమవయస్కులు. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకుంటూ ఉన్న ప్రాణ స్నేహితులు. ఎన్నడూ కాని ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలనుకు జలకమాడబోయారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలో దిగారు. వాళ్ళు దిగిన కొంచెం సేపటిలోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారైపోయాయి. గాలి వేయటం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడలు ముగించుకొని గట్టుమీదికి వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరను కట్టేసుకుంది. ఇది చూసి సౌమ్య, అక్క, నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అని అన్నది. ఇందుకు రాజకుమారి అదొకలాగా ముఖం పెట్టి, నీ చీర ఏమిటే, నీ చీర అంతా మా సొమ్మే కదా అని వెదికరణంగా మాట్లాడింది. ఈ మాటకు సహించలేక సౌమ్య బదులు చెప్పింది. సౌమ్య అలా బదులు చెప్పిన కొద్దీ రాజకుమారికి రాజసం ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బ్రతుకుతూ మమ్మల్నే తులనాడతావా అంటూ కళ్ళు నెత్తిమీదకు వచ్చాయా అని అంటూ సుధీమణి సౌమ్యను కొట్టి పక్కన ఉన్న పాడునూతిలోకి తోసివేసి తన మానాన తాను వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు గాని రాజ్యంలో మరెవరికి గాని కాస్తంతైనా తెలియనే తెలియదు. సౌమ్య పాపం ఆ పాడునూతిలోనే పడి ఉన్నది. ఇదిలా ఉండగా వేట కోసమని మోసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడునూతి లోపలి నుంచి మనిషి కంఠస్వరం వినిపించేసరికి పోయి తొంగి చూశాడు. చూసి సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు.
ఆమె ఫలానా గురుపుత్రి అని తెలుసుకొని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకొని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. సౌమ్య అతన్ని ఆకర్షించిన మాట నిజమే కాని ఆమె కోరికను మన్నించటానికి అతను సాహసించలేకపోయాడు. ఏమి సంజీవి మహిమలో సిద్ధుడైన రాజగురు కూతురాయ ఆమె. అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు. పరిస్థితులు ఎదురెత్తుగా ఉండటం చూసి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఇంతలో అక్కడ రాజగురు తన కూతురు కనపడటంతో కలవరపడి రాజు వద్దకు వెళ్ళాడు. రాజుకు ఆగమ్యంగానే తోచింది. వెంటనే భటులను పరిచారికలను పంపించి గురుపుత్రిని వెతుక్కురమ్మని పంపించాడు ప్రదీపుడు. వారు పోయి వెతకగా కొంతమంది పరిచారికులకు చెట్టు కింద విలపిస్తున్న సౌమ్య కంటపడింది. కాని ఎన్ని విధాల బ్రతిమాలినా ఆమె ఇంటికి రానన్నది. ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటున ఇద్దరు పాదాచారులై ఆ చెట్టు కిందికి పోయి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నారు. రాజు విచారానికి అంతులేకపోయింది. గురువు పాదాలకు నమస్కరించి, మహాత్మా, ఇది నా తప్పు. నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి. దాసాను దాసుడను అంటూ ప్రార్థింపసాగాడు. అప్పుడు రాజగురు తన కుమార్తెను ఇంటికి రమ్మంటే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తాను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావటం. రెండవది రాజకుమారి అయిన సుధీమణి తన వెంట రాజ్యానికి చెలికత్తెగా రావటం. రాజువైపు చూశాడు రాజగురు. రాజు తన వల్ల కావలసిన ఏ పని అయినా సరే చేసే తీరుతానని వాగ్దానం చేశాడు. అంతటా తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుని పెళ్లాడటము, ఆమె వెంట సుధీమణి వెళ్ళటము అనుకున్న ప్రకారము జరిగింది. ఇప్పుడు సౌమ్య వంశంలో ఉన్న సుధీమణి ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసే తీరవలసి వచ్చింది. సుధీమణికి ఇటువంటి ఒత్తిడితో కాలమానం గడిచిపోతూ ఉంది. ఇలా కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని కోడరికం పెట్టటం మరి ఎక్కువైపోయింది. ఇది చూసి రాజపుత్రుడు సహించలేకపోయాడు. ఆమెను ఈ చిక్కు నుంచి విడిపించటానికే రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమణిని పంపించి దూర ప్రదేశం తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎలా అయితేనేం సౌమ్యకు తెలిసింది. ఆమె తండ్రి వద్దకు పోయి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడిగా మారిపోగాక అని శపించాడు. శాపం తలిగి తక్షణమే మౌసల రాజకుమారుడు ముసలివాడుగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామ అయిన రాజగురు వద్దకు పోయి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాటించమని వేడుకొన్నాడు. క్షణంసేపు ఆలోచించాడు రాజగురు. శాపమా తిరుగులేనిది. అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది అని సర్ది చెప్పాడు. ఎన్నాళ్ళు కోరి ముసలితనం తన పైకి తీసుకుంటారనే ధీమాతోనే ఇలా చెప్పాడు రాజగురు. అంతా బాగానే ఉంది. కానీ రాజగురు తలచినట్టుగానే ముసలితనం తీసుకోవటానికి ఒక్కళ్ళు ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవటంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన పసివాడు ఎదుట పడ్డాడు. తండ్రి మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఇదంతా రాజగురువునకు తెలిసింది. ముద్దుల మనవడిని ఆ రూపంలో చూసి ఏ తాత సహించగలడు? మనవడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపం ఉపసంహరించుకున్నాడు. నాటి నుంచి సౌమ్య సుధీమణులు చిన్నప్పటిలాగే కలిసిమెలిసి సుఖంగా ఉంటున్నారు. ఇలా పంతం అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ భయస్థులు. సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలో తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తీరుగా ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పటం చాలా కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కతే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరు వెలుపల గల సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా? నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకొనేది. ఇలా ఆమె రోజూ ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెడుతూ
ఆమె అమాయకత్వానికి లోలోపల నవ్వుకునేవాడు. ఒకరోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనుక దాక్కొని ఉండి, భక్తులారా, నీ శ్రేవకు మెచ్చాను. ఇవాళ పొద్దుగుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పంచభక్ష పరమన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళనే ఆదేశంలో వండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంతో వచ్చాడనుకొని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు అందుకు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అని అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీటవేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికిందే చాలునని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనాన్ని పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో పొద్దుగుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు ఓ నా భక్తురాల, తలుపు తీయి అనే పేరు వినపడింది. చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకుముందు వచ్చింది బిచ్చగాడే అనుకొని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకువచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి, వారు శాంతించే వరకు మీరు కాస్త ఆ అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోబెట్టింది. ఎటూ పారిపోదామన్నా దేవాతెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారికి నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకొని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవిన పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. అందుకు ఆమె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించటం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులాయే ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాము, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ మరొకసారి అరిచాడు. అప్పుడు పార్వతమ్మ, ఓ దైవమా, అక్కడే తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి ఉన్నది, దానితో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తరువాత రాయి కోసం వెతికేసరికి పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది. అదే రాయి అనుకొని పండారం వెంటనే టెంకాయను దానిపైన కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడుకునేసరికి అతనికి పండారం చెయ్యి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో దేవతలకు ఇవాళ ఆగ్రహం వచ్చేసినట్టుంది, రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలాగే ఉండేవాళ్ళు, ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టున్నారు అని చెప్పింది. అంతలోనే అటకపై నుంచి వాళ్ళిద్దరూ దబీమని కింద పడటం చూశాడు రామకుట్టి. చూసి హడలుకుంటూ గుర్రం ఎక్కి
ఉడాయించాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని, బాబూ, నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తా అని బ్రతిమిలాడుకుంటూ పోసాగాడు. ఈ అదునులో పండారము, పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ. నమ్మిన దేవుళ్ళ లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరకు ఇలా ఫలించింది. ఇలా భయస్థులు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు 10 రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేతకాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులనిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు, లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయన్ను దివాలా తీయించారు. తన సొమ్ముని అపహరించి చెరివొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆకరున కాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావటంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అని అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అని అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అని అనుకొని, నిజమే, ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరకే ఉంటుందా అని అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చెయ్యవలసిన ఉపకారమేమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి, చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోందని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అని అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చెయ్యవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చెప్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్టే, ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అని అన్నాడు. వాడికెందుకు తెలవనిస్తాను? ఇంక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో, డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే. అలా చెయ్యకూడదా అన్నాడు శోభనాద్రి. నాకీ ఆలోచన తోచింది కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆవిడ. ఆ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందని అన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది.
అందుకు వెంకటేశం, 1000 మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అని అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాడు అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతల్లో ఉన్న ఇంటిని 2000 ఇచ్చుకుంటే నష్టమేమిటి కనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజురోజుకి వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానని అన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా నువ్వు ఈ ఇంటికి 10,000 ఇస్తానని అన్నావట, ఏమి పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 గదా ఉన్నాయి అని అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులుగా ఇవ్వు, వారంలో తీరుస్తాను అన్నాడు శోభనాద్రి. ఇదేమీ కుదరదు. నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అదివరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వారిద్దరూ చెరివక గుణపం చేతపుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. ఇలా 16,000 రూపాయలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ చందమామ కథ ఉచిత సలహాలు. నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉన్నది. దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉన్నది. నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు. అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది. ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతుండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది. నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కొని పైపంచెతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని, చూడు నారయ్య, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు. జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుపట్టలేదు. డబ్బు గురించి మరేమి సందేహించకు, 500 ఇస్తాను అన్నదామె. నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ పూరిపాకకు ఎవరూ 200 కూడా ఇవ్వరు. అందుచేత ఆమె 500 అనేసరికి అతని నోట మాట రాలేదు. అతను మాట్లాడకపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అని అనుకొని, సరే 750 ఇస్తాను, మరి మాట్లాడకు అని అన్నది. నారయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. 750 అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేయవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికీ నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఇక ఆఖరి మాట 1000 రూపాయలిస్తాను, నీ పాక ఇస్తావో ఇవో చెప్పేసేయ్ అని అన్నది. నారయ్య అంగీకరించినట్టుగా తల ఊపి, అమ్మగారు, సాయంత్రం లోపల మేము పాకను ఖాళీ చేసి వెళ్తాం. సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు. సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టుగా కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళిపోగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, మన పంట పండిందేవ్ అంటూ ఎగిరి గంతేశాడు. జమీందారు గారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. వాళ్ళు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి, పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు. 1000 రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ ముష్టిపాకకు 1000 రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించావా లేదా? ఆవిడగారు ఏ లాభము చూసుకుంటేనో అంత డబ్బు ఇస్తున్నది. నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టుగా ఆమెడకు రూఢీగా అయ్యుండొచ్చు. నువ్వు వెర్రి వెదవ్వు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు. చూడు, ఏ పరిస్థితిలోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపమేమిటో నువ్వే తవ్వి తీసుకో.
ముష్టి 1000 రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే, రేపు కూతురికి పెళ్లి చెయ్యబోతూ ఆవిడ 1000 రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది, కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అని అన్నది. సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నారు. అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏమీ లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది. ఇక తెల్లవారింది. బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అని అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ఇప్పుడైనా మించిపోయిందేముంది, నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతానని చెప్పు, 500 ఇస్తానన్నా కాని ఏమీ తటపటాయించకుండా ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య. నారయ్య జమీందారుగారి ఇంటికి వెళ్ళి జమీందారుగారి భార్యతో, బుద్ధిలేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలని అనుకుంటున్నాను. మీకు తోచిన ధర ఇప్పించండి అని అన్నాడు. ఆమె అందుకు చిన్నగా నవ్వి, ఇంక నీ పాక నాకు దేనికి, పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారుగారికి మధ్య ఉన్న పందెం మాట చెప్పింది. జమీందారుగారి బండి తాత ముత్తాతల నాటిది. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి జమీందారుగారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తుంది. కాని జమీందారుకు పాత బండి అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు. చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసిన వాడు దాన్ని అమ్మడు. కావాలంటే అడిగి చూడు అని అన్నాడు జమీందారు. దాని మీదట ఇద్దరు 1000 రూపాయలు పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ 1000 రూపాయలు నీకిస్తానని అన్నాను. నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా, నీకు సలహాలిచ్చిన వాళ్లే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను 500కే ఇస్తామని అన్నారు. నలుగురి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య. నారయ్య తల వంచుకొని ఇంటిదారి పట్టాడు. ఇలా ఉచిత సలహాలు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. ప్రయోజకుడు. ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు 2 కొడుకులు ఉండేవారు. వారు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది. ఆ సంగతి తెలిసి దూర ప్రాంతంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడవచ్చాడు. విధవరాలు తన కొడుకులనిద్దరినీ అన్నకు అప్పగించి తాను చనిపోయింది. సోమయ్య వాళ్ళిద్దరినీ తన వెంట తీసుకుపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు. వాళ్ళు ఎలా బ్రతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు. సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది. ఆమె చక్కని పిల్ల. ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములిద్దరికీ ఉండేది. ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు. సోమయ్య వాళ్లతో, మీ ఇద్దరికీ ఏ విధమైన సామర్థ్యమూ లేదు. మీనాక్షిని మీలో ఒకడికిచ్చి చెయ్యటమంటే దాని గొంతు కొయ్యటమే. అయినా దాని పెళ్లికి తొందరేమీ లేదు. మీకు 4 ఏళ్లు గడువు ఇస్తాను. ఈ లోపల మీరు ప్రయోజకులు కాండి. మీలో ఎవరు ప్రయోజకుడైతే వాడికి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించటానికి దేశాల మీద బయలుదేరారు. పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు. అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి అక్కడ పురాణ పఠనం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చొని శ్లోకాలను చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు. ఆయన చుట్టూ జనం కూర్చొని చెవులు రిక్కించి వింటున్నారు. రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పఠనం విన్నాడు. పురాణం చెప్పటం పూర్తి అయి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకనే ఆయన ఇంటిదాకా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని తనకు విద్య చెప్పమని అన్నాడు. బ్రాహ్మణుడు రాముల్ని లేవదీస్తూ, నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే నాకు చెప్పటానికి అభ్యంతరం లేదు నాయనా అని అన్నాడు. అప్పటినుంచి రాములు గురు శుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడయ్యాడు.
ఈ లోపల చిన్నవాడైన రంగడు కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం అరుగు మీద చేరాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు. ఆయన్ను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు. ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు. రంగడికి ఇదేమీ బోధపడలేదు. వాడు సత్రం యజమానిని ఆ పెద్ద మనిషి ఎవరని అడిగాడు. ఆయన ఈ ఊరిలోకెల్లా గొప్ప ధనికుడు. 30 తరాల దాకా కూర్చొని తిన్నా తరగనంత ధనం ఆయనకు ఉన్నది. ఆయన అందుచేత గ్రామంలోని వాళ్ళందరితో మంచిగా మర్యాదగా ఉంటారు. అలాగే ప్రజలు కూడా ఆయనతో అలాగే ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని. రంగడికి డబ్బు విలువ అర్థమైంది. వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాక ధనం సంపాదించే కిటుకులు కూడా తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే వాడు గబగబా ఆ ధనికుడి వెనకనే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు. వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు. రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను చిల్లి గవ్వ కూడా వెనక వెయ్యలేనని త్వరలోనే తెలుసుకున్నాడు. ఎందుకంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోబి. అంతేకాక ఆయన డబ్బు సంపాదించటానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు. సోమయ్య పెట్టిన గడువు పూర్తి కావస్తుంది. కాని రంగడు సాధించింది ఏమీ లేదు. ఒక రాత్రి ధనికుడి భవంతిలో అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్రలేచాడు. ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకొని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు. 2 దొంగలు కన్నం వేసి లోపలికి ప్రవేశించి చాలా సొమ్మును పోగుచేసి దానితో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రంగణ్ణి వాడి చేతిలో దుడ్డుకర్రను చూసి భయపడ్డారు. వాడు వాళ్లను కొట్టటానికి కర్ర ఎత్తేసరికి, మమ్మల్ని కొట్టకు, దొంగలించిన దానిలో సగం ఇస్తాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అని అన్నాడు ఒక దొంగ వణికిపోతూ. రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు. దొంగ సొమ్ములో వాటా తీసుకోవటం తప్పేనేమో అని అనిపించింది. కాని ఆ డబ్బు సంపాదించటానికే తన యజమాని ఎన్ని మోసాలు చేయలేదు. వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. దొంగలు వాడికి తాము దోపిడీ చేసిన దానిలో సగం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రంగడు తమ సొమ్మును భద్రంగా దాచుకున్నాడు. మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకొని నౌకర్లందరినీ తిట్టాడు. దొంగల కోసం వెతికారు, కాని ఫలితం లేదు. తరువాత కొన్ని రోజులకు రంగడు పని మానుకొని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకొని సొంత ఊరుకు చేరుకున్నాడు. అప్పుడే రాముడు కూడా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు. రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము, విశేషార్థము, గూఢార్థము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు. రంగడు తన మూట విప్పి నాణ్యాలు నేలమీద పోశాడు. ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి. ఆయన పాపం అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగిలించుకొని తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. రాముడు తనలో తాను నవ్వుకొని తన చేతిమీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్ళు గ్రామంలో ఉండి తరువాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ప్రయోజకుడు అనే ఈ కథ సమాప్తమైంది.